ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో వందనాలు, శుభోదయం. ప్రియ సంగమం, మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని, క్షేమ సమాచారంలో మీరు జీవించాలని, తండ్రి మీ అందరికీ కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని ప్రభు పేరట నేను కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో దైవ వర్తమానాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. దేవుడికే మహిమ కలుగును గాక. మరి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. తండ్రి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే ఆత్మ ఫలములు ఎవరి మీద ఆత్మ ఫలంలో ఎవరు ఫలిస్తారు, ఆత్మ ఫలములు ఎవరిలో నిలుస్తాయి, ఆత్మ ఫలములు అని ఎవరు చెప్పగలుగుతారు అన్న విషయాలు కొన్ని మాటలు మనం చూసుకుందాము. ఈరోజు ఆత్మ సంబంధమైన కార్యాలు తండ్రి ఎలా చేస్తారు అనే విషయాన్ని కూడా మనం ఈ వాక్యంలో చూసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉన్నది ఈ లోకంలో అన్న సంగతి మనందరికీ తెలుసు. పరిశుద్ధాత్మ చేసే కార్యాలేంటో మనకు తెలుసు. పరిశుద్ధాత్మ పలికించే మాటలు ఏంటో మనకు తెలుసు. పరిశుద్ధాత్మ నడిపించే ఆ యొక్క మార్గం ఏంటో కూడా మనకు తెలుసు. తెలియలేని వారు ఎవరు లేరండి. ఆనాడు ఏమో నాటి ఇశ్రాయేల్ ప్రజలకు కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. కానీ ఈరోజు మనకు అన్నీ తెలుసు. పరిశుద్ధాత్మ ఎవరిలో నిలబడుతుంది, ఎంతకాలం ఉంటుంది, పరిశుద్ధాత్మ మన మీద ఉంటే మనం ఏం మాట్లాడుతాము, ఏం విడిచిపెట్టుకుంటాము, ఏది పట్టుకుంటాము, ఎలా జీవిస్తాము, ఎలాంటి జీవితాన్ని మనం కోరుకుంటామన్న సంగతులు ఈరోజు మనకు తెలుసండి. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి మన మీద ఉన్నాడని తెలియజేయడం కోసం ఈ వాక్యాన్ని మేము ముందు పెడుతున్నాం. చాలామంది అనుకుంటారు కాసేపు ఆలయంలో కూర్చోనో, లేకుంటే పరిశుద్ధమైన స్థలంలో వారు ప్రార్థన చేసుకుంటూనో, లేకుంటే గృహ కూడికలో కూర్చుంటూనో, ఆరాధన పాట పాడేటప్పుడు పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చిందని తప్పలు కొడుతూ, కేకలు వేస్తూ కొన్ని గడియలు గడిబిడి చేస్తూ ఉంటూ ఉంటారు. అది పరిశుద్ధాత్మ అన్న సంగతి, ఇలాంటి పరిశుద్ధాత్మ కాదా అన్న సంగతి వారికి తెలియదు. కానీ నేనేమంటానంటే, పరిశుద్ధాత్మ ఒక్కసారి నిన్ను తాకితే, ఒక్కసారి నీ మీద అనుగ్రహించబడితే, ఒక్కసారి నీతో జత కలిగి ఉంటే, నీవు మృతి చెందే వరకు కూడా పరిశుద్ధాత్మ నిన్ను విడిచి వెళ్ళదు. ఇది ఖచ్చితమైన ఆత్మతో కూడిన మాట. హల్లెలూయా. ఖచ్చితమైన ఆత్మతో కూడిన మాట మనము వినాలి, వినిపింపు చేసుకోవాలి, అనేకులకు వినిపింపు చేయాలి, మనం కూడా వాటిని గ్రహించుకోవాలి. అయితే ఈ పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుంది జనం మీద, ఎలాగ మనకి ప్రతిఫలం ఇస్తుంది అని మనం చూస్తే, అపోస్తలుల కార్యాల్లోనూ భక్తుడైన పౌలు గారు అపోస్తలుల కార్యాల్లో కొన్ని మాటలు వివరించారు. అయితే అదే అపోస్తలుడైన పౌలు గారు రోమా రాజ్యంలోకి వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న కొంతమంది మనుషులకు ఈ పరిశుద్ధాత్మ కోసం తెలియజేసిన మాటలు ఈరోజు మనం పాఠంగా నేర్చుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి రోమా పత్రిక 8వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే అక్కడ ఇలాగ రాయబడింది. 9-10 వచనాలు అక్కడ అంటాడు కదా, తండ్రి ఆత్మ మీలో ఉండిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలిగిన వారు కాదు. ఒకటి. రెండో మాట, క్రీస్తు ఆత్మ మీలో లేని ఎడల మీరు ఆయన వారు కాదు అంటాడు. హల్లెలూయా. ఏమర్థమైంది ఇక్కడ? అక్కడ అంటాడు, తండ్రి ఆత్మ మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావం కలిగిన కార్యాలు, ఆత్మ స్వభావం కలిగిన మాటలు, ఆత్మ స్వభావం కలిగిన తలంపులు, ఉద్దేశాలు అన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి. ఎందుకంటే ఆత్మ పవిత్రమైనది కనుక, ఆత్మకు కళంకం లేదు కనుక, ఆత్మ నీటిలో నానదు, అగ్నిలో కాలదు, గాలి చేత అది కొట్టివేయబడదు, ఆత్మకు మరణం లేదు, ఆత్మ నల్లగా ఉండదు,
ఆత్మ వెలిగించబడుతుంది కనుక అది చీకట్లో ఉండేది కాదు కనుక ఆ స్వభావం కలిగి ఉంటే, ఆత్మ స్వభావం కలిగిన వారు కానీ ఉంటే, నిజంగా తండ్రి ఆత్మ నీలో నాలో మన ఎవరిలో ఉందో వారు ఏంటంట ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఉంటామే తప్ప శరీర స్వభావం కలిగిన వారుగా ఉండము. ఇక్కడ శరీరాన్ని ఆత్మను కలిపి మాట్లాడిన మాట. మొదటగా శరీర స్వభావం కలిగిన వారు ఎలాగుంటారంటే అప్పటికే వింటారు, అప్పటికే విడిచిపెట్టేస్తారు, అప్పటికే సంతోషంగా ఉంటారు, అప్పటికే ఏడుస్తూ ఉంటారు, అప్పటికే నాకే కోరికలు లేకుండా లోకాసు అంటారు, మళ్ళా వారు అందులోకే వెళ్ళిపోతుంటారు. అప్పటికే నాకు ఎవరి మాట నాకు అవసరం లేదంటారు, కానీ అబద్ధపు మాటల్లోకి అబద్ధపు జీవితంలోకి జంప్ అయిపోతూ ఉంటారండి, ఆడవారు కానీ మగవారు కానీ. ఎందుకంటే అబద్ధపు మాట తీయగా ఉంటుంది, అబద్ధపు మార్గం తెల్లగా కనిపిస్తారు వారికంటే, లోకానికి కాదు. అబద్ధం కలిగింది ఏదైనా సరే అందంగా రమ్యంగా కనిపిస్తుంది కనుక అందులోకి వారు జంప్ అయిపోతుంటారు, వెళ్ళిపోతుంటారు. ఎన్ని మాటలు చెప్పినా ఎంత బోధించినా అవన్నీ విడిచిపెట్టేస్తారు. ఎవరు? శరీర స్వభావం కలిగిన వారు. అయితే ఆత్మ స్వభావం కలిగిన వారు శరీర కోరికలను చంపుకుంటారు, శరీర ఆశలను చంపుకుంటారు, శరీర బుద్ధిని విడిచిపెట్టేస్తారు. ఇలాంటి వారే తండ్రికి కావాలి. అందుకంటున్నారు తండ్రి ఆత్మ మీలో ఉంటే మీరు తండ్రికి సంబంధించిన వారే కానీ లోకానికి సంబంధించిన వారు కాదండి. తెల్లగా ఆనాడు రోమా రాజ్యంలో ఉన్న ఆ యొక్క రాజ్యంలో ఉన్న కొంతమంది వ్యక్తులకు పౌలు గారు చెప్పిన హిత బోధ ఈరోజు మనకు చేసిన ఈ బోధ, వారికి చేసిన బోధ ఈరోజు మనకి చేస్తున్నాడు. అయితే ఎవరిలోనైతే క్రీస్తు ఆత్మ ఉండదో వారు తండ్రి కుమారులు కాదు. పేరుకు క్రైస్తవుడమే, పేరుకు మనం అన్నీ తెలుసుకున్నవారమే, పేరుకు మనం ఏదైనా చేయగలిగిన వారే, కానీ నీవు క్రైస్తవుడివి లోకానికి, క్రైస్తవురాలివి లోకానికి, భక్తుడివి లోకానికి, భక్తురాలివి లోకానికి, ప్రార్థనాపరుడివి లోకానికి, ప్రార్థనాపరుడివి లోకానికి, తండ్రి దృష్టిలో కాదు. నిన్ను ఎప్పుడో తీసి పడేశారు కనుక నీవి భూమి మీద ఆయన నామంలో ఏం చేసినా వ్యర్థమే, కానీ అది విఫలమే కానీ సఫలం కాదు. అంటే ప్రతిఫలం దానికి ఇవ్వదు. నువ్వు ఎంతమంది ప్రార్థన చేసినా నీ ప్రార్థనే వాళ్ళ రోగాలే, నీ ప్రార్థనే వారి కష్టాలే, నీ ప్రార్థనే వారి యొక్క తలంపులే. కానీ సంగమా, అయినప్పటికీ ఆయన కనికర సంపన్నుడు కనుక కొన్ని విషయాల్లో కొంతమందికి న్యాయం చేస్తూనే ఉన్నాడు. ఇదే అదేదో గొప్ప అనుకోండి, ఇదేదో మనకి మంచి పేరు తెస్తుందని మనం విరవీగుతున్నామేమో, జాగ్రత్త. కానీ నేనంటాను పరిపూర్ణంగా తండ్రి ఆత్మను పొందుకున్న వారైతే పాపపు జోలికి కానీ, పాపం మాటల్లో కానీ, మోసం క్రియల్లో కానీ, మోసం చేసేవారి దగ్గర కానీ వెళ్ళరు. వారి మాటలను పెడచెవిని పెడతారు, పైగా వారిని దూరంగా పెడతారు. ఇది ఆత్మ స్వభావం కలిగిన వారు చేసే క్రియలు, ఆత్మ స్వభావంతో చేసి నేర్చుకున్న పాఠాలు. అందుకే ఆదిలోనే చెప్పాడండి ఆయన. 1వ అధ్యాయము 26-27 వచనాలు చూసుకుంటే ఆది కాండంలో మన పోలిక చొప్పున, మన స్వభావం చొప్పున అంటాడు అక్కడ. ఈరోజు ఆయన పోలిక లేదు మనలో, ఆయన స్వభావం లేదు. కానీ మరలా ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇక్కడ చెప్పబడిన మాట అయితే తండ్రి ఆత్మ మీలో ఉంటేనే మీరు ఫలిస్తారు. అయితే ఇది ఎప్పుడు వస్తుందండి? పరిశుద్ధాత్మ అనుకుందాం. క్రైస్తవునికి ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఎప్పుడైతే ఆయనలో కడగబడతావో, అంటే బాప్తీసం తీసుకుంటావో, అప్పుడు నీ మీదకి ఆయన ఆత్మ దిగి వస్తుంది. హల్లెలూయా. సాక్షాత్తు ఎవరో క్రీస్తుకే ఇవ్వలేదండి అవకాశము. క్రీస్తు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడే. 30 సంవత్సరాల్లో ఆయన మీదకు పరిశుద్ధాత్మ ఇవ్వలేదు, కానీ జ్ఞానాన్ని ఇచ్చాడు తండ్రి. జ్ఞానవంతంగా మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చాడు. కానీ పరిశుద్ధాత్మని ఎప్పుడు ఇచ్చాడంటే, ఇప్పుడు చూడండి వాక్యము, సత్యమో అసత్యమో మీకు తెలుస్తుంది. అది అబద్ధమో నిజమో ఇవ్వలేదు అన్నాను కారణం చూద్దాం అక్కడ. ఇప్పుడు వచ్చి దాని మీదకి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు జాగ్రత్తగా కానీ మీరు చదివి దాన్ని అర్థం చేసుకోగలిగితే అక్కడ వచ్చిందండి. ఈరోజు నీకు నాకు కూడా అంతే. బైబిల్ గొప్పగా చదవచ్చు, ఇలాంటి పాటలు గొప్పగా పాడవచ్చు, లేదంటే
ఏదైనా దైవ కార్యాలు చేయొచ్చు కానీ నీ మీదకి నా మీదకి పరిశుద్ధాత్మ లేదు. ఎప్పుడొస్తుంది అది? అక్కడ చూడండి 3వ అధ్యాయము మత్తయి సువార్త 16, 17 వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన యోహాను చేత బాప్తీసం తీసుకొని ఆ ఒడ్డుకి వచ్చిన వెంటనే తండ్రి ఆత్మ పావురం రూపంలో ఆయన భుజం మీదకి వచ్చిందండి. అంటే పరిశుద్ధాత్మ. అప్పటి వరకు ఆయన మీద ఆత్మ లేదు. ఆయన మామూలుగా ఉన్నాడంతే 30 సంవత్సరాలు. సామాన్య మానవుడిగా జీవించాడు. తల్లిదండ్రులకి సేవ చేసుకున్నాడు. అయిపోయింది. వారి కాలం అయిపోయింది. ఇప్పుడు తండ్రి పని చేసే కాలం ఆసన్నమైంది గనక, ఆసన్నము అనగా సమీపించిందని అర్థం. ఆసన్నమైంది గనక అప్పుడు బాప్తీసం పొందుకున్నాడు. ఆయన 8వ ఏట సున్నతి చేసుకున్న వెంటనే ఆయనకి కూడా సున్నతి చేశారు కదా యెరూషలేములో, పేరు పెట్టారు కదా. అప్పుడే బాప్తీసం ఇవ్వచ్చు కదా. కానీ యూదుల లెక్క ప్రకారంగా ఈరోజు ఎవరు పడితే వాళ్ళ సేవకులండి, ఎవరు పడితే వాళ్ళకి బాప్తీసం చేస్తున్నారు. దానికి ఒక లెక్క, ఒక పద్ధతి ఏమి లేదు. యూదుల లెక్క ప్రకారంగా 30 సంవత్సరాలు అయితేనే కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకునే అర్హత లేదు, బోధించే అధికారం లేదు. కనుక 30 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఆయనకి ఏమిచ్చారు? బాప్తీసం పొందుకున్నాడు. బాప్తీసం పొందుకున్న వెంటనే పరిశుద్ధాత్మ అప్పుడు పావురం రూపంలో తండ్రి ఆత్మ ఆయన మీదకి వచ్చినట్టుగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనంలో అక్కడ రాయబడి ఉంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకి వచ్చింది అనే మాటలు 3వ అధ్యాయం మత్తయి సువార్త 16, 17 వచనాలు మనం చూసుకుంటాం. ప్రియ సంగమా, ఈరోజు నీ మీదకి నా మీద కూడా పరిశుద్ధాత్మ వస్తుందండి. కానీ నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ ఒక్కసారి నిన్ను తాకిందంటే నీవు మృతి చెందే వరకు కూడా నీ నుంచి పోదు, నీ నుంచి అది దూరం అయిపోదు. కానీ అది నువ్వు కాపాడుకోవాలి. ఎప్పుడు దూరం అయిపోద్దంటే పరిశుద్ధాత్మ పొందుకొని ప్రత్యేకమైన కుమారుడిగా, కుమార్తెగా మనం జీవించినప్పుడు అది మనం అలాగే ఉండకుండా లోకాశలోకి వెళ్ళిపోయి ఆయన చేయొద్దని క్రియలు చేస్తూ అన్ని జనాంగంతో కలిసిపోయి మనము అన్యులుగా జీవించేటప్పుడు అప్పుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ తీసేస్తాడు. జాగ్రత్త. కనుక అలాంటి దుస్థితి మనం తెచ్చుకోకూడదండి. తండ్రి అందరికీ న్యాయం చేశారు. కుమారుడికని ఒకలాగా, లేకపోతే ఈరోజు మనుషులైన మనకు ఒకలాగా, ఆనాటి ప్రవక్తలైన వారికి ఒకలాగా చేయలేదు. అందరికీ సమానంగా చేశాడు ఆయన. కానీ ప్రవక్తలు కాపాడుకున్నారు కనుకనే ఏలీ గారు ప్రార్థించినా, యెహోషువ ప్రార్థించినా, మోషే ప్రార్థించినా, యెషయా ప్రార్థించినా, యిర్మీయా ప్రార్థించినా, ప్రవక్తలు అందరూ ప్రార్థిస్తే ఎందుకు విన్నాడు ప్రార్థన అంటే వారు ఆయనతో నడిచినట్లుగా లేఖనాల్లో ఉంది. యెహోషువ గ్రంథంలో కూడా మనం చూసుకుంటాం. 1వ అధ్యాయంలో యెహోషువ తండ్రితో నడిచాడు, ఆనూకు నడిచాడు, ఏలియా నడిచాడు. చాలామంది ఆయన మాటలో నడిచారండి. వారి ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ నోవాహు కూడా నడిచాడు. మరి ఈరోజు మనకి అదే చెప్తున్నారు కదా, ఆయనతో నడవమని, ఆయన మాట వినమని, ఆయన బిడ్డలుగా మనం జీవించమని. అంటే ఈరోజు కాల పరిమితిలో క్రైస్తవ జీవితం దౌర్భాగ్యం అయిపోయిందండి, దుస్థితి పాలైపోయింది. అందుకే పరిశుద్ధాత్మ తండ్రిని నీ మీద నియమించి తొలగించేస్తాడు. ఎప్పుడైతే ఆయన ఆత్మను తీసేస్తున్నాడో మన మీదకి, అప్పుడు లోకానుసరమైన జీవితమే తప్ప పరలోక సంబంధమైన జీవితం మనం పొందుకోలేకపోతున్నాం. నీవు చేసిన చిన్న పొరపాటు వల్ల నీ కుటుంబం నష్టపోతుంది. నువ్వు చేసిన ఈ చిన్న పొరపాటు వల్ల నీ బిడ్డలు నష్టపోతున్నారు. నువ్వు చేసిన చిన్న పొరపాటు వల్ల నీ కుటుంబాల పరిస్థితులే తారుమారైపోతున్నాయి. అయినా మనం తెలుసుకోలేకపోతున్నాం. పైగా మనం అన్నది ఏంటంటే, తండ్రి నాకు అన్యాయం చేశాడు. హల్లెలూయా. తండ్రి నాకు న్యాయం చేయలేదు. అయితే ఒకసారి మనం వెనక్కి తిరిగి మన హిస్టరీ ఏంటో, మన చరిత్ర ఏంటో, మన జీవితం ఏంటో చూసుకుంటే పొరపాటు ఎక్కడ జరిగిందో మనం తెలుసుకుంటాం. కానీ అది తెలుసుకున్న తర్వాత మళ్ళా మనం పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన దయ కొలిది మళ్ళీ ఆయన ఆత్మ మనకి ఇవ్వచ్చేమో. ఎందుకన్నాడు ఇక్కడ ఇద్దరు చూపిస్తున్నాడు, తండ్రిని కుమారుని కూడా చూపించాడు ఆ వాక్యంలో. తండ్రి ఆత్మ ఉన్నవారైతే వారు తండ్రికి సంబంధించిన వారు ఆత్మ స్వభావులే కానీ శరీర సంబంధికులు కాదు. అయితే శరీరంతో ఉన్నాము ఓకే, కానీ శరీర సంబంధం, శరీర కోరికలతో ఉండబడిన వారు కాదు. ఒకవేళ అలాగుంటే క్రీస్తు ఆత్మ నీ మీద లేకపోతే వారు ఆయన వారు కాదు అంటున్నాడు. ఎవరి తండ్రికి సంబంధించిన వారు కాదు. జాగ్రత్త.
పేరుకైతే క్రైస్తవుడే, బాప్తిజం తీసుకున్నాం, చాలా సంవత్సరాలు అయింది, ఆలయానికి వెళ్తున్నాం, దైవ కార్యాలు చేస్తున్నాము, నీకుంటే ధర్మాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ నీవు నామకార్థమైన క్రైస్తవురాలలాగా ఈ భూమి మీద ఉంటున్నావే కానీ తండ్రికి ఇష్టమైన ఆత్మ సంబంధమైన ఆత్మ పాలన పొందుకునే క్రైస్తవులకు ఈ భూమి మీద మనం జీవించలేకపోతున్నాం అని ఈ రెండు వచనాలు స్పష్టంగా మనకు తెలియజేశాడు ఆ భక్తుడైన పౌలు గారు. ప్రతి సంగమ ఎందుకు ఈ మాట మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే, మిగిలిన నీ జీవితంలోనైనా సరే మేలేదో కీడేదో తెలుసుకోండి. నిన్ను ఉద్ధరించేవారు ఎవరో, నేను పాడు చేసిన వారు ఎవరో తెలుసుకోండి. నీతో ప్రేమగా మాట్లాడుతూనే నిన్ను అసహించుకుంటున్నారేమో, నేను దోచుకుంటున్నారేమో, నిన్ను మోసగిస్తున్నారేమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితం నీకే ఎదురుగున్న అద్దంలో ఎలాగైతే నీ ముఖం కనిపిస్తుందో అలాగే నీ యొక్క కార్యాలు నీవు కంటి మీద కనిపిస్తాయి. కానీ తండ్రి అంటాడు కదా, ఆయన ఆత్మ లేనివారైతే ఆయన బిడ్డలు కాదు. మనం ప్రియ సంగమా, ఆయన బిడ్డలు కాకుండా ఎందుకు నువ్వు బాప్తిజం తీసుకున్నావు, ఎందుకు నువ్వు జీవిస్తున్నావు, ఎందుకు నువ్వు ఇట్టి రీతిగా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? మనం చేసుకోవాలి, తప్పదండి. ఎందుకంటే పరిశీలన చేసుకోవాలి. లోకం అంతరించిపోతుంది, లోకంలో ప్రమాదాలు జరుగుతున్నాయి, లోకం ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా జరుగుతుందో మనకు తెలియదు. కనుక మనం ఎప్పటికైనా సరే మన తప్పులు తెలుసుకొని మన పాపాలను క్షమించమని తండ్రి దగ్గరికి. ఒకవేళ ఇంకా నీ శరీర స్వభావంతో ఉన్నావా అంటే అలవాట్లతో, స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ నడివేసులు కానీ ఇంకా శరీర ఆశల్లో ఉన్నావా, శరీర కోరికలతో ఉన్నావా, చంపుకొని నిన్ను ఉద్ధరించే వారితో స్నేహం చేయి, నిన్ను బాగుపరిచే వారితో జతపడు, నీకు మంచి మాట చెప్పేవారితో మాట్లాడు. అది కాకుండా దుర్మార్గులతోని దుష్టులతోని సహవాసం చేస్తూ నేను క్రైస్తవురాలనే, క్రైస్తవ బిడ్డనే, నేను ప్రార్థన పడాలంటే తండ్రి అంటున్నాడు నీవు నా కుమారుడి కుమార్తె కాదు అంటున్నాడు. జాగ్రత్త. ఇలాంటి మాటలు మనం అనిపించుకోకుండా ఉండాలంటే నీవు పొందుకున్న తండ్రి నీకు ఇచ్చిన ఆయా పరిశుద్ధమైన ఆత్మను కడవరకు కాపాడుకో. పరిశుద్ధాత్మను మరలా చెప్తున్నాను, ఒక నిమిషం తప్పడం కొట్టి వెళ్ళిపోయేది కాదండి. అది వచ్చి వెళ్ళిపోవడానికి అతిథి కాదు, అంటే చుట్టాలు కాదు. చుట్టాలు మన ఇంటికి వచ్చారంటే ఏదో కలిగి ఉంటే 10 రోజులు ఉండొచ్చు, లేకపోతే మామూలుగా అయితే 2-3 రోజులు ఉండొచ్చేమో, కానీ వచ్చి వెళ్ళిపోతారు. అతిథి అంటే ఏంటి? వచ్చి వెళ్ళిపోయేవాడు, ఉండిపోయేవాడు కాదు. వారిని స్థిరస్తుడు అంటారు, అస్థిరస్తుడు అంటాడు. అంటే నిలకడగా ఉండేవాడు కాదు, వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అలాంటిది కాదు పరిశుద్ధాత్మ తండ్రి. అలాంటి పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే నీవు నాలో వద్దు, నాకు లోకం కావాలి, లోకాసులు కావాలి, లోక మనుషులు కావాలి, లోక తలంపులు కావాలి, లోక కోరికలు కావాలి అంటున్నావా, నీ నుంచి ఆయన తండ్రి తీసేస్తారు. జాగ్రత్త. ఆ పరిశుద్ధాత్మ ఉంటేనే నువ్వు రేపటి దినాన లోకంలో, ఆ లోకంలో వెలిగించబడతాం, పరలోకంలో. లేకపోతే చీకటి లోకంలో క్షీణించిపోతాం, పాతాళంలో. జాగ్రత్త. కావున ఇది గమనించుకోమని ప్రభు పేట మమ్మల్ని తెలియజేస్తున్నాం. ప్రార్థించుకుందాం. మహాగణుడైన తండ్రిని కొందములు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్య ద్వారా మాట్లాడి హెచ్చరించినందుకు నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నిజమేనా, నీ లేఖను సెలవిచ్చినదిగా అయ్యా నీ ఆత్మ లేనివాడు తండ్రి నీ వాడు కాదంటున్నావు. అయ్యా ఒకవేళ నేను కూడా అలా ఉన్నానేమో, అయ్యా నన్ను క్షమించండి తండ్రి. నీ కుమారుడుగా నేను అంగీకరించబడడానికి, అలాగే నీ వాక్యాన్ని బిడ్డలను ఎవరైనా నాన్న నీకు వ్యతిరేకంగా జీవిస్తే వారిని కూడా క్షమించి తండ్రి వేసా. వారి పొరపాట్లు తెలుసుకొని తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపంతో నా ప్రభా తండ్రి వేసాయ నాన్న తిరిగి నీ బిడ్డలుగా అంగీకరించబడడానికి వారు చేసిన కన్నీటి ప్రార్థన, ఉపవాస విజ్ఞాపన ప్రార్థన ఆలకించి నీ బిడ్డలుగా చేర్చుకొని తండ్రి చేసే నీ ఆత్మతో నింపి ఆత్మ కార్యాలు, ఆత్మ స్వభావం కలిగిన తండ్రి పనులు చేయడానికి మీరు సహాయం చేయమని, ఆత్మ స్వభావం కలిగిన మాటలు, తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉండడానికి సహాయం చేయమని అయ్యా ఈ గొప్ప కార్యం తండ్రి మనందరూ ఎలా చేస్తామని నమ్ముతూ మా ప్రియ రక్షకుడైన క్రీస్తు రాముని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతకు వందనాలు తండ్రి. మేము దీనికి ఆశీర్వదించును గాక, వాక్యం బిడ్డల్ని సదా ఆయన కృపతో నింపబడిన గాక. హల్లెలూయా, హల్లెలూయా.